అన్నా వెంకీ అన్నా అన్నా నిన్నే. నేహా ఏంటి ఎలా వచ్చావు? అది కాదన్నా. ఏది కాదురా, నువ్వు ముందు కూర్చో. బాగా స్ట్రెస్లో ఉన్నట్టున్నావు, వాటర్ తీసుకొస్తాను. అదేంటన్నా అసలే స్ట్రెస్ లో ఉంటే వాటర్ ఇస్తాను జ్యూస్ ఇచ్చా. నేను ఇచ్చింది వాటరే అమ్మా, నీకున్న స్ట్రెస్కి వాటర్ కూడా జ్యూస్ లా కనిపిస్తుంది. అబ్బా ఈ స్ట్రెస్ ఏంటో. అది కాదన్నా, ముందు నేను చెప్పేది వినండి. నువ్వు నాకేం చెప్పు, ముందు నువ్వు బాక్స్ బ్రీతింగ్ చేయి. బాక్స్ బ్రీతింగా? బాక్స్ బ్రీతింగ్ చేయమంటే అటు ఇటు చూస్తాయంటమ్మా. అదే అన్నా, బాక్స్ బ్రీతింగ్ కి బాక్సులు ఎక్కడా అని చూస్తున్నా. అమ్మా, బాక్స్ బ్రీతింగ్ అంటే బాక్స్ లో కూర్చొని చేసే బ్రీతింగ్ కాదమ్మా, అది ఒక బ్రీతింగ్ టెక్నిక్. ఆ టెక్నిక్ ఏంటో చెప్పండి అన్నా. గట్టిగా ఊపిరి పీల్చు, 2 సెకండ్ లోపు, మళ్ళీ ఊపిరి వదిలే, ఇలా 2 సార్లు చేయి, మొత్తం తగ్గిపోతుంది. ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిందన్నా. తెలుసు తగ్గుద్ది. ఇప్పుడు గ్లాస్ చూడు, వాటర్ అయిపోద్ది. అవునన్నా నిజమే. రాజసాబ్ మూవీలో లాగా హిప్నటైజ్ చేసావా ఏంటి? చెప్పానా తగ్గిపోద్ది. ఇంతకీ ఏంటి, ఏమంత కొంపలు మునిగిపోయినాయని అంత స్ట్రెస్ పడిపోతున్నావు? ఏం లేదన్నా, నేను నిన్న మీ కార్ తీసుకెళ్ళాను కదా. తీసుకెళ్ళావు కదా. ఏం లేదు, దానికి యాక్సిడెంట్ అయింది, రైట్ ఆఫ్ అయిపోయింది. వాట్? అందుకని నీకు కారు ఇవ్వమని చెప్పింది. పడకండి అన్నా, బాక్స్ బ్రీతింగ్ చేయండి, స్ట్రెస్ తగ్గిపోద్ది, అప్పుడు జ్యూస్ వాటర్ అయిపోద్ది.